guys, welcome back to our channel రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక కుర్తీ హాల్ అండి. కొన్ని కుర్తీస్ అయితే తెప్పించాను నేను మింత్రా నుంచి. మింత్రాలో ఏంటంటే సేల్ రన్ అవుతుంది, 40 to 80% వరకు కూడా ఆఫ్ ఉంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చాయి. అండ్ ఇవాళ చూపించే కుర్తీస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. సమ్మర్స్ లో వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. సమ్మర్స్ అనే కాదు, నాకు యూజువల్ గా ఎక్కువగా కాటన్ కుర్తీసే ఇష్టము. ఏ సీజన్ లో ఉన్నా ఈ కాటన్ వి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇవాళ చూపించే కుర్తీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇదే కాకుండా ఇంకేదైనా పర్చేస్ చేసుకోవాలనుకున్నా ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేయండి. మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. వాచెస్, అదర్ యాక్సెసరీస్ పైన కూడా ఈ సేల్ అయితే రన్ అవుతుంది. జస్ట్ ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేయండి ఏదైనా పర్చేస్ చేసుకునే రిక్వైర్మెంట్ ఉంటే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఇట్లాగా ఫ్రాక్ స్టైల్లో వస్తుంది, అనార్కలి స్టైల్ లాగా వస్తుంది. మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చి ఇట్లా మనకి ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి. థిన్ కాటన్ లాగా వస్తుంది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. అంటే కంప్లీట్ గా ప్యూర్ కాటన్ అయితే అనిపించలేదు నాకు, కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నట్టుంది. బట్ చాలా బాగుంటుందండి. బ్రీతబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్. మనకి థిన్ గా ఉండడం వల్ల సాఫ్ట్ గా బ్రీతబుల్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్. మనకి కుర్తీ ఏంటంటే ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది. యోక్ పార్ట్ పైన ఏంటంటే మనకి ఇట్లాగా హై కాలర్ లాగా వచ్చి మొత్తం అంతా మనకి ఇలాగా వుడెన్ బటన్స్ వస్తాయండి. సారీ, ఇలా క్లాత్ బటన్స్ అయితే వస్తాయి. డిఫరెంట్ కలర్ తో క్లాత్ బటన్స్ అయితే వస్తాయి. మనకి కుర్తీ గ్రీన్ కలర్ లో వచ్చి దానిపైన పింక్, వైట్ అండ్ ఇట్లాంటి మస్టర్డ్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. బటన్స్ ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో మనకి ఇట్లాగా బ్లూ కలర్ తో అయితే బటన్స్ వచ్చాయండి. మనకి ఇదేంటంటే మనకి క్లాత్ బటన్స్ లాగా వచ్చాయి. లోపల బటన్ ఉంది, దానిపైన బ్లూ కలర్ క్లాత్ వేసి స్టిచ్ చేశారు. బటన్ డీటెయిలింగ్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి బటన్ది, అట్లా ఫ్యాబ్రిక్ తో రావడం వల్ల. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా మనకి చిన్న స్లిట్ లాగా వచ్చింది నెక్ దగ్గర. ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవ్వండి, అన్ని కూడా జస్ట్ షో బటన్స్ అంతే. ఇక్కడ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి ఇలా స్లిట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ స్లిట్ వచ్చిన చోట ఇలా పింక్ కలర్ తో అయితే హైలైట్ చేశారు, ఇట్లా బార్డర్స్ అయితే యాడ్ చేసి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ రోల్ అప్ లాగా వచ్చింది. రోల్ అప్ కి కూడా ఇట్లా మనకి పింక్ క్లాత్ అయితే వేసారు. అండ్ ఇక్కడ ఇట్లాగా బ్లూ కలర్ బటన్ అయితే వచ్చింది. ఇదంతా కూడా షోకే, మనకి ఏది ఓపెన్ అవుదండి. బట్ ఈ రోల్ అప్ రావడం వల్ల మంచిగా డీటెయిలింగ్ అయితే యాడ్ అయింది దీనికి. ఇట్లాంటి పింక్ కలర్ లెగ్గిన్ తో గానీ, ఇలాంటి బ్లూ కలర్ లెగ్గిన్ తో గానీ పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు ఇది ఫిట్ కరెక్ట్ గా ఉంటే వేస్ట్ రీజన్ దగ్గర ప్లాజో ప్యాంట్ తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ దీనికి ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా అంబ్రిల్లా కట్ స్టైల్ లాగా ఫుల్ ఫ్లేర్ తో ఫ్రాక్ అయితే వచ్చింది. ఓవరాల్ గా చాలా బాగుందండి ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది. మంచి పీచ్ కలర్, కనకాంబరం కలర్ అంటారు కదా, అట్లా వచ్చిందండి కలర్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే లెంత్ మరీ ఎక్కువ రాలేదండి, కాఫ్ లెంత్ కన్నా ఇంకా షార్టే వస్తుంది. నీ లెంత్ దాటుతుంది కానీ కాఫ్ లెంత్ వరకు రాదు. షార్ట్ గా ఉండే వాళ్ళకి బాగుంటుందండి లెంత్ అయితేని. అండ్ కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది మనకి. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ దగ్గర అంతా ఇలాగా మంచి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి. ఈ వర్క్ చాలా బాగా పాపప్ అయింది. ఈ కలర్ పైన ఈ థ్రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇట్లా సింపుల్ గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా సెంటర్ లో మనకి ప్యానెలింగ్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి మనకి కొంచెం ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చాయి. మరీ లెంత్ ఎక్కువ రాదండి, జస్ట్ ఎల్బో వరకు వస్తాయి మనకి. ఇట్లాగా ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చాయి స్లీవ్స్. అండ్ ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా కలీజ్ స్టైల్ లాగా వచ్చింది. ఇట్లా మనకి పెద్ద పెద్ద కలీజ్, 3 కలీజ్ అయితే వచ్చాయండి మనకి ఫ్రాక్ పార్ట్ కి. ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. బట్ ఏంటంటే కొంచెం లెనిన్ ఫీల్ లా ఉంది. స్లబ్ టైప్ ఆఫ్ క్లాత్ లాగా వచ్చింది. ఫినిష్ ఏంటంటే సాఫ్ట్ గా ఉందండి. స్లబ్ టైప్స్ కి ఇట్లాగా రఫ్ గా అనిపిస్తుంది మనకి చూడడానికి ఫినిష్. వాటిని స్లబ్ కాటన్స్ అంటాము. కొంచెం స్లబ్ కాటన్ స్టైల్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుండిందండి. కొంచెం థిక్గా ఉండింది. యూజువల్ థిన్ కాటన్స్ కన్నా కొంచెం థిక్గా అయితే ఉండింది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. బ్రీతబుల్ గా ఉంటుంది సమ్మర్స్ లో వేసుకోవడానికి.
సో ఇలా సింపుల్ ఫ్రాక్ అయితే వచ్చింది. ఇది సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటి పింక్ లెగిన్ కానీ పింక్ స్ట్రైట్ కట్ ప్యాంట్ తో కానీ పేరప్ చేసి చాలా మంచి లుక్ వస్తుంది. ఇట్లా కొంచెం షార్ట్ లెంత్ వచ్చిన అనార్కలీస్ కానీ ఇట్లాంటి ఫ్రాక్ టైప్వి నాకు పర్సనల్ గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. అండ్ ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. లిబాస్ లో అయితే చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే మనకి కొంచెం ఏ లైన్ కట్ లో అయితే వచ్చింది మనకి ఈ కుర్తీ. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి కలర్ హైలైట్ అండి. దీని కలర్ అయితే నాకు భలే నచ్చింది. కలర్ సూపర్ ఉండింది. అండ్ ఇక్కడ అన్ని ఏంటంటే మనకి బటన్స్ వచ్చాయి. ఈ ఫస్ట్ 3 బటన్స్ మనకి రావడమే 3 బటన్స్ వచ్చాయి. ఈ 3 బటన్స్ ఓపెన్ అవుతాయి. సో దీన్ని ఫీడింగ్ కుర్తీ కింద యూజ్ చేసుకోవచ్చు అండి, బికాస్ బటన్స్ కింద వరకు వచ్చాయి కాబట్టి అండ్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దీనికి మొత్తం అంతా ఇట్లా సింపుల్ సెటిల్ గా ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా కామింగ్ గా సూతింగ్ గా ఉందండి. కంటికి పెద్దగా రాకుండా చిన్న చిన్నగా ర్యాండమ్ గా డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చాయి కుర్తీ పైన అంతాని. ఈ ప్రింట్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ వీటి పైన ఏంటంటే కొంచెం మెరుపుల్లాగా వచ్చాయండి. ఇవైతే ఏమి అంటుకోవట్లేదు చేతికి, వాష్ చేసినా సరే కూడా పోవండి. ఇక్కడ ఏంటంటే కొంచెం స్పార్కిల్స్ లాగా వచ్చాయి మొత్తం అంతాని. అండ్ ఇలా ఫాయర్ ప్రింట్ తో కూడా ప్రింట్ వచ్చింది. ఇక్కడ ఇలా ప్రింట్ అయితే చాలా సెటిల్ గా ఉందండి. ఇది కొంచెం ప్రింట్ ఎంబోస్డ్ గా ఉంది, చేతికి పైకి తగులుతుంది, బట్ వాష్ చేస్తే పోదు. లిబాస్ బ్రాండ్ వి చాలా బాగుంటాయి. ఇట్లా సింపుల్ ఏ లైన్ కుర్తీ లాగా వచ్చింది. మరీ ఎక్కువ ఫ్లేర్ రాకుండా మీడియం ఫ్లేర్ తో వచ్చింది. పైన మాత్రమే బటన్స్ వచ్చాయి. బటన్స్ ఎండ్ అయిన చోట మనకి ఇట్లాగా ఫోల్డ్ లాగా వచ్చి సింపుల్ ప్లీట్ లాగా సెంటర్ లో ప్లీట్ వచ్చేలాగా స్టిచ్ చేశారు. పక్కన స్లిట్స్ అయితే రాలేదండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డీటెయిలింగ్ సింపుల్ కుర్తీ. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ రోల్ అప్ లాగా వచ్చింది స్లీవ్స్ దగ్గర. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు. ఇది ఏంటంటే కొంచెం చందేరి టైప్, పట్టు టైప్, కాటన్ సిల్క్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కొంచెం ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అది వేసుకుంటే బాగుంటుంది లుక్. అండ్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చారు. ఇక్కడ బటన్స్ ఏంటంటే క్లాత్ బటన్స్ వచ్చాయి మనకి. ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చారు ఒకవేళ మిస్ప్లేస్ అయితే పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే నాకు భలే నచ్చింది. నాకు కొంచెం ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టము. ఇట్లా హాఫ్ వైట్ పైన ఇట్లా ప్రింట్ రావడం వల్ల ఒక కైండ్ ఆఫ్ వింటేజ్ అట్లా ఫీల్ అయితే వచ్చింది. లుక్ అయితే చాలా నచ్చిందండి నాకు దీన్ని. ఇది ఏంటంటే మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గా ఉంది. లెనిన్స్ అంటే ఆబ్వియస్లీ కొంచెం థిక్గా ఉంటాయి. ఇట్లా లెనిన్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చి హై కాలర్ లాగా వచ్చి హాఫ్ వైట్ కలర్, దీనిపైన అంతా ఇట్లా బ్రైట్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా డార్క్ కనకాంబరం కలర్, లైలాక్ కలర్ అండ్ ఇలా గ్రే కలర్ తో లీవ్స్ వచ్చి దీనిపైన ప్రింట్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఒక కైండ్ ఆఫ్ వింటేజ్ ఫీల్ వచ్చింది ఈ కుర్తీ అయితేని. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ స్లిట్ లాగా వచ్చింది. వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి ఇక్కడ స్లిట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ అన్ని మనకి బటన్స్ వచ్చాయండి. ఇట్లాగా బటన్స్ వచ్చాయి మనకి 3 బటన్స్. ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. దీన్ని కూడా ఫీడింగ్ కుర్తీ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. పర్సనల్ గా నాకు ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్ అంటే చాలా ఇష్టం అండి. మంచి ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ వస్తుందని చెప్పి నాకు ఫీల్ వస్తుంది ఇట్లాంటి లేస్ బార్డర్స్ ఉంటే. సో ఇట్లా మంచిగా లేస్ బార్డర్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు స్లీవ్స్ కి. ఓవరాల్ గా కుర్తీ అయితే నాకు చాలా నచ్చింది. బట్ ఇది ఏంటంటే లెనిన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది మనకి. లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు. పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏం అనిపించలేదండి. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ ఇది. సో ఆఫీస్ వేర్ కి, కాలేజ్ కి చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లాంటి డార్క్ పీచ్ కలర్ బాటమ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది. మంచి సీ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఇది కూడా మనకి కొంచెం అనార్కలి స్టైల్ లాగా వచ్చింది. మోర్ ఆఫ్ ఏ లైన్ టైప్ అని చెప్పచ్చు. ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చింది. దీనిపైన ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ తో వీవ్ లోనే ఇట్లా వచ్చిందండి. మనకి వీవ్ లోనే వచ్చింది. ఇట్లా జెరీ కలర్ తోని అండ్ సెల్ఫ్ కలర్ తోని ఆల్టర్నేటివ్ గా మనకి వీవ్ లోనే వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్ పైన. ఇట్లా వీవ్ లో వచ్చినవి చాలా బాగుంటాయండి. డైరెక్ట్ గా చూసినప్పుడు స్క్రీన్ పైన పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు, బట్ డైరెక్ట్ గా చూసినప్పుడు ఇట్లా వీవ్ లోనే మనకి ఇట్లాంటి డీటెయిలింగ్స్ అది వచ్చినవి ఏంటంటే మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తుంది. ప్రొఫెషనల్ లుక్ కి చాలా బాగుంటాయి ఇది. అండ్ దీన్ని ఏంటంటే మీరు ఏదన్నా వైట్ కలర్ ప్లాజో ప్యాంట్ తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. లెగిన్ కూడా బాగుంటుంది, బట్ ప్లాజో ప్యాంట్ కి కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. బాటమ్ కి ఇక్కడ పిక్చర్ లో ఇచ్చినట్టు ఇట్లా మనం ప్లాజో ప్యాంట్ కి పేరప్ చేస్తే చాలా మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది ఈ అవుట్ఫిట్ కి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్
ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది. ఇట్లా ఏ లైన్ టైప్ లాగా వస్తుంది. హై కాలర్ వస్తుంది. ఇట్లా మనకి హై కాలర్ వచ్చి ఇది కొంచెం డీప్ గా వస్తుందండి స్లిట్. అండ్ ఇక్కడ అన్ని మనకి బటన్స్ వస్తాయి. ఇక్కడ అన్ని బటన్స్ వస్తాయి. ఈ ఫస్ట్ బటన్ ఒక్కటే ఓపెన్ అవుతుంది మనకి, మిగిలిన బటన్స్ ఏది కూడా ఓపెన్ అవ్వదు. ఈ ఫస్ట్ బటన్ ఒక్కటే ఓపెన్ అవుతుందండి, మిగిలినవి ఏది కూడా ఓపెన్ అవ్వదు. ఇట్లా మనకి గోల్డ్ కలర్ తో బటన్స్ వస్తాయి కింద వరకుని. అండ్ సెంటర్ లో ఒక స్లిట్ లాగా వస్తుంది. సైడ్ న అయితే స్లిట్ రాదు దీనికి. అండ్ దీనిపైన డీటెయిలింగ్ చాలా బాగుంది. స్లీవ్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వచ్చాయి. ఇట్లా స్లీవ్స్ వచ్చి సేమ్ కలర్ కుర్తీ ఎలా అయితే వచ్చిందో సేమ్ ప్యాటర్న్ తో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇలాగా డీటెయిలింగ్ అయితే వచ్చింది. మధ్యలో ఇక్కడైతే డిఫరెంట్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లోని ఇక్కడ ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్ డీటెయిలింగ్ అది కూడా చాలా బాగుంది. అంతా కూడా సెల్ఫ్ కలర్ తోనే చేశారండి డీటెయిలింగ్. మంచి డిఫరెంట్ అనిపించింది కుర్తీ నాకు. అండ్ కింద కుర్తీకి కూడా ఇలా లేస్ డీటెయిలింగ్, సెల్ఫ్ కలర్ తో లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు కింద కుర్తీకి. సో ఓవరాల్ గా కుర్తీ అయితే చాలా బాగుంది. ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్ గానే అనిపించింది నాకు. ఏదైనా బేజ్ కలర్ స్పెగిటీతో పేరప్ చేస్తే ఏమీ ఆడ్ గా అనిపించదు. వైట్ ఆర్ బేజ్ కలర్ స్పెగిటీతో పేరప్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.